పోప్ ప్రపంచంలోని క్యాథలిక్స్ అందరికీ అత్యున్నత మత గురువు. రీసెంట్ గా 266వ పోప్ అయిన పోప్ ఫ్రాన్సిస్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ భారత ప్రభుత్వం కూడా 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. కొత్త పోప్ ని కూడా ఎన్నుకున్నారు. అయితే ఈ పోప్ ఎన్నిక ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని పాపల్ కాంక్లేవ్ అంటారు. ఇందులో పాల్గొనే వాళ్ళని కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అంటారు. ఇందులో 80 ఏళ్లు పైబడిన వారికి ఓటు వేసే అధికారం ఉండదు. ప్రపంచం మొత్తం 252 మంది కార్డినల్స్ ఉంటే అందులో 138 మందికి మాత్రమే ఓటు వేసే అధికారం ఉంది. కారణం వాళ్ళ వయసు 80 ఏళ్ల కన్నా తక్కువ. పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలో ఈ కార్డినల్స్ అందరూ ఒక రహస్య సమావేశానికి హాజరవుతారు. దీన్నే కాంక్లేవ్ అంటారు. ఈ సమయంలో ఈ కార్డినల్స్ అందరికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ఎన్నికల్లో ఎన్నుకోబడే పోప్ కి 2/3 మెజారిటీ ఖచ్చితంగా రావాలి. ఈ మెజారిటీ వచ్చే వరకు ఈ పోప్ ఎన్నిక ప్రక్రియ రోజులు, వారాలు, నెలలు కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల్లోని ఫలితాలు ప్రతి రౌండ్ లోని బ్యాలెట్ పేపర్స్ ని కాలుస్తూ వచ్చే పొగ ద్వారా బయట ప్రపంచానికి తెలుపుతారు. నల్లటి పొగ వస్తే పోప్ ఎన్నుకోబడలేదని, తెల్లటి పొగ వస్తే పోప్ ఎన్నుకోబడ్డారని అర్థం. ఆ తర్వాత పోప్ పేరుని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తారు. ఈసారి అమెరికా నుంచి పోప్ లియో 14 ని ఎన్నుకున్నారు. ఇది పోప్ ఎన్నిక ప్రక్రియ అయిన పాపల్ కాంక్లేవ్ కథ. ధన్యవాదాలు.